ఉద్యోగులకు సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయల బకాయిలు, పిఆర్సి, ఐఆర్ విడుదల గత తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. 2 సంవత్సరాల పైచీలకు పెండింగ్ ఉన్నటువంటి డిఏలు 5 డిఏలు విడుదల, అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంచడం, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులకు సంబంధించినటువంటి ఇంక్రిమెంట్లు విడుదల, కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఉద్యోగ భద్రత లాంటి 29 ప్రధానమైనటువంటి డిమాండ్లతో గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వానికి చెబుతూనే వస్తున్నాం. గత ఏడాది క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్టోబర్ 18వ తారీఖున ఉద్యోగ సంఘాలతో చర్చలు చేస్తూ కొద్ది సమయం ఇవ్వండి, మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పినటువంటి సందర్భంలో మేము కూడా ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న కనీసం ఎవరు పిలవనటువంటి నేపథ్యంలో, కనీసం మమ్మల్ని పట్టించుకోనటువంటి నేపథ్యంలో విధి లేక మరలా ఉద్యమానికి మాకు తప్పదు, మాతో ఎవరు మాట్లాడట్లేదు, మాతో ఎవరు ఏమీ చెప్పట్లేదు, ఎవరు అవకాశం కల్పించట్లేదు అని ఇక రోడ్డు ఎక్కి చెప్పుకుంటే అప్పుడైనా మమ్మల్ని పిలుస్తారని మేము గత జూన్ మాసంలో 7వ తారీఖున రాష్ట్ర కార్యవర్గం నిర్వహించి ఉద్యమానికి వెళ్తున్నామని మేము ప్రకటించి ఏపీజేఎస్ అమరావతి పక్షాన జిల్లాల పర్యటన సదస్సులు మొదలుపెట్టబోతే మంత్రివర్యులు మాకు ఫోన్ చేసి మీరు ఉద్యమ సదస్సులు వద్దు, ప్రభుత్వం సానుకూలంగా ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు, కాబట్టి మీరు ఉద్యమానికి వద్దు, అలా అని మా మాట కాదని మీరు ఉద్యమ సభలు నిర్వహిస్తే మీరే ఉద్యోగులకు రావాల్సినటువంటి పరిష్కారమయ్యే సమస్యల్ని, సానుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరే ఆపినట్టు అవుతుంది అని మంత్రివర్యులు మాకు చెప్పలేదా? మేము ఉద్యమం పేరుతో మా పేరు ప్రఖ్యాతుల కోసమో మా సంఘం కోసమో వెళ్తే ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వం ప్రధానంగా మంత్రివర్యులు చెప్పినటువంటి మాటలు నమ్మి మేము చర్చలకు వచ్చింది వాస్తవమా కాదా? ఏపీజేఎస్ అమరావతితో 10, 11, 2 తేదీలలో చర్చలు చేస్తే అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చలు చేయండి, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నడపండి, తద్వారా మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పిన మీదట గత నెల 22వ తారీఖున అంటే నెల రోజుల క్రితం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిపారు కదా. 5గురు మంత్రివర్యులు, 10 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, సిఎస్ గారి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సుదీర్ఘ సమావేశం జరిగిందా లేదా? 5-6 గంటల పాటు చర్చలు చేసి నిర్ణయాలేమి ప్రకటించకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెంటనే తీసుకెళ్ళి మీకు వెంటనే పరిష్కారం చూపుతామని చెప్పారా లేదా? చూడండి, గతంలో ఎప్పుడూ లేదు, ఏ ప్రభుత్వ హయాంలో ఇంత దారుణంగా జరగలేదు. నెల రోజులు దాటిపోయింది ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసి. ఈరోజు మా పరిస్థితి ఎలా అయిందంటే ప్రభుత్వాన్ని నమ్మి, మాటలు నమ్మి సానుకూలంగా ఉంది వచ్చామని చెప్పి వచ్చాం. ఒకవైపు 28వ తారీఖున ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుంది, రాష్ట్ర సదస్సు పెట్టాము అని కూడా ఇదే పత్రికాముఖంగా
ప్రభుత్వ అధినేతలకు అందరికీ చెప్పడం కూడా జరిగింది. ఒకవైపు 28వ తేదీ వస్తుంది, ఇంతవరకు ప్రభుత్వంలో ఎవరు కూడా కనీసం చర్చలు ఉందో లేదో కూడా చెప్పేటువంటి పరిస్థితులు ఎవరూ లేరు. ఉద్యోగులేమో మీరు ఉద్యోగ సంఘ నాయకులు మేము దోషులుగా, మేము తప్పు చేసినట్లుగా ఉద్యోగులందరూ ఉద్యోగ సంఘ నాయకులను ద్వేషించే పరిస్థితికి వచ్చింది. ఇది న్యాయమా? ఇది ప్రభుత్వానికి ధర్మమా? మమ్మల్ని ఉద్యోగుల ముందు తప్పుగా చిత్రీకరిస్తే ప్రభుత్వానికి ఏమొస్తుంది? 22వ తారీఖున అంటే నెల రోజుల క్రితం జరిగినటువంటి చర్చలకి నిర్ణయాలేంటి? ఇదిగో సుమారు 40,000 కోట్ల పైచిలకు 50,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇదిగో ఈ బకాయిలు ఈ రూపంలో ఉన్నాయి. ఈరోజు ఇవి ఇవ్వగలుగుతా, లేకపోతే రేపు ఇస్తాం, లేకపోతే ఎల్లుండి ఇస్తాం. ఒక రోడ్డు మ్యాప్ను ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? లేదు, ఇదిగో 12వ పిఆర్సి ఇప్పటికే 3 ఏళ్ళు అయింది, కమిషన్ను కూడా వేయలేకపోయాము, ఇదిగో ఇప్పుడు వేస్తున్నాం మీరు అడిగారు అని ఎందుకు వేయలేకపోతున్నారు? లేదు, ఐఆర్ రాగానే ఇస్తానన్నాను, మంచి ఐఆర్ ప్రకటిస్తానని చెప్పి అన్నాము, 3 ఏళ్ళు దాటిపోయింది, పక్కన తెలంగాణ ఉద్యోగులు తీసుకుంటున్నారు, ఇదిగో ఇప్పుడు మీకు ఈ రోజు నుంచి ఇస్తాను, ఇదిగో ఇంత ఇస్తాను తీసుకోండి, నాకు ఇంత దగ్గర ఇంత లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? లేదు, మీరు వచ్చిన దగ్గర నుంచి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇదే రాష్ట్రంలో పనిచేసే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా డిఏలు తీసుకుంటున్నారు. 5 డిఏలు వాళ్ళు తీసుకున్నారు, కానీ మాకు ఒక్క డిఏ కూడా లేదు. మరి మీకు ఇదిగో ఇన్ని డిఏలు ఇస్తానని ఎందుకు అనలేకపోతున్నారు? అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 3% తగ్గించారయా, తీసుకుంటున్న దాన్ని తిరిగి పునరుద్ధరణ చేయమంటే ఎందుకు చేయలేకపోతున్నాము? మరి ఎందుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి భద్రత కల్పిస్తామని మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు? నియమించిన ఉపసంఘం ఏమైపోయింది? ఎందుకు వాళ్ళకి కనీసం భద్రత కల్పించలేకపోతున్నాం? ఈరోజు ప్రభుత్వంలో సగం మంది సేవకులు వాళ్ళే కదా. రాష్ట్ర ప్రభుత్వం నడిపేది సగం మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు అయితే సగం మంది పైచిలకు వాళ్ళే ఉన్నారు కదా. వారికి సంబంధించిన జీతభత్యాలు ఎందుకు చెప్పలేకపోతున్నాం? మీరు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? ఈరోజు మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఇటు ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ తెలియాలి. తెలంగాణ ఉద్యోగి మేము కలిసి పనిచేశాం, మొన్నటి వరకు కలిసి జీవించాం, కలిసి ఉద్యోగాలు చేశాం. ఆ ఉద్యోగి మా ఉద్యోగి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి కన్నా ఈరోజు 13% జీతం ప్రతి నెల అదనంగా పొందుతున్నాడు 4 ఏళ్ల నుంచి. అది ఏ రూపంలో అంటే 11వ పిఆర్సి మాకన్నా అదనంగా 7% తీసుకున్నారు. అలాగే 5% అయ్యారు గత 3 సంవత్సరాలుగా పొందుతున్నారు. తెలంగాణ ఇంక్రిమెంట్ ఒకటి కలిపి 7+5+1 ఈరోజు 13% అదనంగా జీతం తీసుకుంటున్నారు గత 3-4 ఏళ్ల నుంచి. నేను వాళ్ళకన్నా 13% తక్కువ తీసుకుంటున్నాను. ఇది వాస్తవం కాదా? అలాగే ప్లస్ 12% డిఏని గత 2 ఏళ్ళుగా కోల్పోతున్నామా లేదా అంటే 13+12 డిఏలు 25% అంటే జీతంలో 25% తక్కువ జీతం ప్రతి నెల తీసుకుంటున్నానా లేదా అంటే ఎందుకు నేను అంత కోల్పోవాలి? ఎవరి కోసం త్యాగం చేయాలి? నేను కష్టపడి పనిచేసి నేను ఎవరికి త్యాగం చేయాలి? నా కూలీ నాకు ఇవ్వరా? ₹1,00,000 జీతం రావాల్సినోడు 70,000 పొందుతున్నాడు. ఈ 25% కాక ఈ 40,000 కోట్లో 30,000 కోట్లో బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ప్రతి ఉద్యోగికి సుమారుగా 4 లక్షల నుంచి 10 లక్షల దాకా బకాయిలు రావాలి అదనంగా. అదే రిటైర్ ఉద్యోగికి అయితే ఎర్రన్ లీవులు కలుపుకుంటే 10 లక్షలో 15 లక్షలో ఈరోజు బకాయి పడిపోయిన మాట వాస్తవమా కాదా? అంటే ప్రతి నెల 25% జీతంతో పాటు ₹1,00,000 బకాయిలు ప్రభుత్వం మాకు పడి ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో కనీసం మాకు 28వ తారీఖు తరుముకుంటూ వస్తుంటే ఉద్యమానికి వెళ్తే ప్రభుత్వం మరలా ఉద్యోగులు మాకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారనేటువంటి మాట చెప్పడమే కాకుండా మేము సానుకూలంగా
ఉంటే మీరు ఎందుకు ఉద్యమానికి వెళ్తున్నామని ఎనికి పిలిపించి మమ్మల్ని ఈ విధంగా చేయటం మీకు సబబా? ప్రభుత్వానికి ఉద్యోగులందు మమ్మల్ని దోషులు చేయటం కరెక్టేనా? దయచేసి 28వ తారీఖు లోపే ప్రభుత్వం ఏమి చేస్తుంది, ఏమి చేయగలరు, ఏమి చేయలేదనే వీటి మీద స్పష్టత ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మంత్రివర్యులందరూ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అసలు తీసుకెళ్లారా లేదనే అనుమానం కలుగుతుంది. ఒకవేళ వారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు మౌనం వహించారు అనే చర్చ కూడా మొదలవుతుంది. దయచేసి దీన్ని ఉద్యమానికి వెళ్లకుండా ఉద్యమ కార్యాచరణ 28వ తారీఖు ప్రకటించబోతున్నాం. అది ప్రకటించడానికి ముందే మీరు దయచేసి చర్యలు తీసుకోండి. ఉద్యోగుల ముందు మమ్మల్ని, ఉద్యమాన్ని నిలిపేసి వచ్చినటువంటి మమ్మల్ని దోషులుగా చిత్రీకరించొద్దు అని కోరుకుంటూ, ఇక తోటి సంఘాలకి ఇప్పటికే మేము నిర్ణయం తీసుకున్నాం, రిజల్యూషన్ పాస్ చేసుకున్నాం, ఐక్య ఉద్యమాలు చేయాలని. తోటి ఏపీఎన్జిఓ జేఏసీ మిత్రులు కోరుతున్నాం, మీరు కూడా ప్రయత్నం చేశారు, మీ ప్రయత్నాలు మీరు చేశారు, ప్రభుత్వం చర్చలు చేపిద్దామనుకున్నారు, మొన్న కూడా ప్రకటించారు మీరు. 3వ వారంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చలు కూడా పిలుస్తున్నారని మేము ఆశపడ్డాం. తప్పకుండా ఆ మిత్రులు చేసినటువంటి ప్రయత్నం కూడా ఫలించాలని. మరి ఇంతవరకు చర్చలు లేదు కాబట్టి ఇక వేరువేరుగా చేస్తే ఉద్యోగులకు నష్టం కలుగుతుంది. ఐక్యంగా కలిసి పోరాటం చేద్దామని చెప్పి వాళ్ళకి పిలుపునిస్తున్నాను. ఇప్పటి వరకు మనం వేచి చూసింది ఇక చాలు, ఇక సమయం లేదు మిత్రమా. దయచేసి అందరం కలిసి, ఉద్యోగులు కలిస్తేనే, ఉపాధ్యాయులు కలిస్తేనే చక్కని ఉద్యమం గతంలో లాగా రూపుదిద్దుకుంటుంది. ఉద్యోగులకు ఒక నమ్మకం కలుగుతుంది. మేము ఉద్యమం చేయలేక ఇది పిలుపు ఇవ్వట్లేదు, ఉద్యమం చేస్తాం. గతంలో 92 రోజులు ఒంటరి ఉద్యమం చేసిన చరిత్ర కూడా ఏపీ చేసి అమరావతికి ఉంది. కానీ ఉద్యోగుల్లో ఆందోళన ఎక్కువ అవుతుంది. కొద్దిమందే చేస్తే మిగతా వాళ్ళు ఎందుకు రాలేదనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి అందరం కలిసి, ఇప్పటికే మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యమ నోటీసుని ఉద్యమానికి వెళ్తామని, ఐక్య ఉద్యమం చేస్తామని కూడా మీరు ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఇప్పటికే మీరు పిలుపునిచ్చున్నారు. చాలా సంతోషం. కాబట్టి ఉద్యమ కార్యాచరణ కూడా మేము 28వ తారీఖున కొంత దశ వరకు 2 దశలు ప్రకటించి 3వ దశలో కలిసి వెళ్ళాలని మేము ప్రారంభిస్తున్నాం. కాబట్టి 2వ 3వ దశలైన కలిసి ఉద్యమం, ఐక్య ఉద్యమం చేయడానికి ముందుకు రావాలని ఏపీఎన్జిఓ జేఏసీని, అలాగే ఏపీ సెక్రటరియట్ అసోసియేషన్కి మీ ద్వారా పిలుపునిస్తూ, ఆహ్వానిస్తూ, మేము కూడా అతి త్వరలో వాళ్ళను కూడా వ్యక్తిగతంగా సంఘం పక్షాన కలిసి ఈరోజు రేపటిలోప్పటికే ప్రయత్నం చేస్తున్నాం. కలిసి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది.